సర్పంచ్ ఎన్నికల వాడి వేడి చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పలానా పటేల్ పాట 20 లక్షల రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇక ఆ సర్పంచ్ పదవి పలానా పటేల్కో లేదంటే ఇంకొకరికో కట్టుబడిపోయింది. ఓట్లక్కర్లేదు, కేవలం వేలం పాటే కావాలన్న చందంగా కొన్ని గ్రామాల్లో ఇంకా సర్పంచ్ల పదవుల కోసం వేలం పాట కొనసాగుతోంది. మీ దగ్గర డబ్బుందా? అయితే సర్పంచ్ పదవి మీదే. మీరు ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టగలుగుతారా? అయితే ఆ ఊర్లో వేలం పాట కనుక సాగితే ఆ సర్పంచ్ పదవి మీదే. ఇప్పుడు అటువంటి వారితో ఒక చెప్పబోతున్నాను. సర్పంచ్ పదవులకి వేలం వేస్తున్నారు గ్రామస్తులంతా కలిసి. గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దలు అందరూ కలిసి నిర్ణయించి వేలం పాటలో సర్కారు వారి పాట ఒకటి నిర్ణయించి ఒకరినొకరు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పదవిని కొనుక్కోవాల్సిందిగా వారంతా ఒక డిసిషన్ తీసుకొని ఆ పదవిని వేలం పాట వేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్ పదవి మావపాడు మండలం గోకులపాడు సర్పంచ్ పదవిని వేలం వేశారు. అయితే ఆ పదవి కోసం సుమారుగా 4 పోటీ పడ్డారు. సర్కారు వారి పాట కొంత నిర్ణయించారు. ఇక వేలం పాట కొనసాగింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పి ఆ పాటని 27,60,000 రూపాయలకి భీమరాజు అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలంపాటలో ఈ పదవి కోసం 4 గ్రామస్తులు పోటీ పడ్డారు. నోటిఫికేషన్ రాలేదు, రిజర్వేషన్ ఖరారు కాలేదు. ఏదేమైనా ముందస్తుగా సర్పంచ్ పదవి మాత్రం అయిపోయింది. రిజర్వేషన్ కాలేదు, సర్పంచ్ నోటిఫికేషన్ రాలేదు, అసలు ఎటువంటి దాని గురించి ఊసేలేదు. వార్తలు తప్ప వాస్తవానికి ప్రభుత్వం ఇంకా నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయలేదు. కానీ ఆ లోపుగానే సర్పంచ్ పదవి ఉష్కాకి.